వృశ్చిక రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుండి మీ జీవితాన్ని కాపాడుకోండి. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదే సాక్ష్యం. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఈ సమయంలో ఒక స్త్రీ కావాలని మీ యొక్క మంచి చెడులు అన్నిటినీ చూస్తున్నట్టు నటిస్తూ మీపై కీడు తలపెట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది. ఈ స్త్రీని కనుక నమ్మి మీ యొక్క ప్రతి విషయాన్ని ఈమెతో చెప్పినట్లయితే ఇక మీ యొక్క కష్టాలు మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే ఈ స్త్రీ మీ మీద ఎంతో పగ అయితే పెంచుకొని ఉంది. ఏ విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే ఇలాంటి స్త్రీ సమస్యలన్నీ పోవడానికి ఒక ప్రత్యేకమైన పరిహారం అయితే ఉంది. ఈ పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఎలాంటి స్త్రీ సమస్యలైనా కూడా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకి గురి కానివ్వవు. అసలు వృశ్చిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం ఏంటి, అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా వ్యాపారస్తులు గమనించుకున్నట్లయితే వ్యాపార విషయంలో వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి వస్తుంది. వ్యాపార పరంగా మీకు తెలియకుండా చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపార పరంగా మీరు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యాపార విషయాలు అంటే అభివృద్ధికి సంబంధించి కానీ లేదా ఏదైనా కష్టంలో ఉన్న నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం ఆ విషయాలు చర్చించకండి. స్నేహితులతో కూడా ఎక్కువగా చర్చించకండి. కొంతమంది మీ యొక్క కష్టాన్ని చూసి ఆనందపడితే మరి కొంతమంది మీ యొక్క అభివృద్ధిని చూసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని అనుకుంటారు. కాబట్టి కష్టమైన నష్టమైన మీ యొక్క జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతోనే చర్చించుకోండి తప్ప బయట వ్యక్తులతో వ్యాపార విషయాలు అయితే మాట్లాడవద్దు. బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా వరకు వ్యాపారానికి సంబంధించి విషయం వస్తే మౌనంగా ఉండండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో స్నేహితులతో ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది స్నేహితులు కావాలనే మీకు దగ్గరవుతారు. వీరు మీకు దగ్గరగా ఉంటూ వారి యొక్క అవసరాలకు మీతో పెట్టుబడులు పెట్టించడం కానీ లేదా రుణాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మధ్యవర్తులుగా ఉంచడం జరుగుతుంది. చివరికి వారు ఆ బాకీలు కానీ లేదా రుణాలు కానీ తీర్చలేక మీపై ఆ భారాన్ని వేసేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక విషయాల్లో స్నేహితుల వల్ల మోసపోయే పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మటం మంచిది కాదు. ఆర్థిక పరంగా కూడా మీకు ఉన్నంతలో సహాయం చేయండి తప్ప అవసరానికి మించి కానీ లేకపోతే మీకు లేకపోయినా ఏదో ఒక విధంగా సహాయం చేయాలని వారి కొరకు మీరు తాపత్రయపడినట్లయితే తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం కష్టపడవలసి ఉంటుంది. విద్యార్థులకి ఈ సమయంలో కొంచెం బద్ధకం అనేది పెరిగిపోతుంది. తర్వాత చేద్దాంలే, మరి కొంతకాలం ఆగుదాము, లేకపోతే ఇంకా మంచి అవకాశాలు వస్తాయని ప్రతి దాన్ని కూడా ఏదో ఒక కారణంతో వాయిదా వేసేసుకుంటూ ఉంటారు. కష్టపడడానికి అయితే అస్సలు ఒప్పుకోరు. కానీ విద్యార్థులు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ ఇంకా ఇతర పరీక్షలు ఏవైతే రాస్తూ ఉన్నారో వారు కనుక శ్రద్ధ పెట్టలేనట్లయితే వాటిలో ఉత్తీర్ణత సాధించడం కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ఎవరైతే విదేశాలకు విద్యాభ్యాసాలకు వెళ్ళాలనుకుంటున్నారో ముందు నుంచి ప్రయత్నాలు ప్రారంభించుకోండి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం బాగా కలిసి రాబోతుంది. ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు. అలానే ఉద్యోగ రీత్యా కొంతమంది స్త్రీలతో మాత్రం ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది స్త్రీలతో మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా మీ యొక్క కుటుంబ విషయాలు కానీ చెప్పుకొని ఉంటారు. వాటిని వారు ఉద్యోగ ప్రదేశంలో ఇతరులకు చెప్పడం కానీ లేదా వాటిని ఉపయోగించి మిమ్మల్ని ఉద్యోగ ప్రదేశంలో నవ్వుల పాలు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని నమ్మకండి. అలానే స్త్రీలతో ఉద్యోగ ప్రదేశంలో జరిపేటువంటి సంభాషణలు లేదా సరదా సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి వివాదానికి దారితీసే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా లేనట్లయితే మీ యొక్క పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది.
కుటుంబ పరంగా తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఆర్థిక విషయంలో మాత్రం అనవసర ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతరులు ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, అది మీకు అవసరం లేకపోయినా కూడా మీరు కొనేయాలనుకుంటారు. డబ్బులు చేతి నిండా ఉన్నప్పుడు వాటిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మీకు ఆ డబ్బు అనేది చాలా అవసరం అవుతుంది. ఒక అత్యవసర అవసరాన్ని తీర్చుకోవడానికి డబ్బు కావాలి, కానీ ఆ సందర్భంలో మాత్రం మీకు డబ్బు ఉండదు. కాబట్టి ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా డబ్బులు ఖర్చు చేయండి. పొదుపు చేయడానికి ఎక్కువగా ప్రయత్నించండి. వివాహ విషయంలో అస్సలు తొందరపడకండి. కొంతకాలం వివాహ ప్రయత్నాలు వాయిదా వేయండి. ఈ సమయంలో మీరు తొందరలో అనవసరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాంతం బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఒత్తిడి అనేది పెరిగిపోవడం, అలానే పని ఒత్తిడి, ఇతర కారణాల కారణంగా శరీరంపై దృష్టి పెట్టరు. దీని కారణంగా అనుకోకుండా చిన్న వ్యాధులుగా ప్రారంభమయ్యి వాటి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా మీరు చేసేటువంటి కొన్ని పనులకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా బాగానే కలిసి వస్తుంది. గతంతో పోలిస్తే ఈ సమయంలో అధిక లాభాలు గడిస్తారని చెప్పుకోవచ్చు. ఇనుము, రాగి, ఆహార పదార్థాలు లేదా వస్త్రాలకు సంబంధించిన వ్యాపారాలు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వృశ్చిక రాశివారు ఎంతో కాలంగా గృహం నిర్మించుకోవడానికి కానీ లేకపోతే కొనుగోలు చేయడానికి మార్పులకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మీకు నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. కానీ ఈ సమయంలో ఖచ్చితంగా గృహం విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. నూతనంగా గృహ నిర్మాణం ప్రయత్నాలు ప్రారంభించిన వారు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని కనుక గృహ నిర్మాణాలు ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు స్త్రీతో అయితే జాగ్రత్తగా ఉండండి. స్త్రీలతో విషయంలో మీకు ఎక్కువగా ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. దీని కొరకు ఒక చిన్న పరిహారం అయితే చేసుకోండి. మంగళవారం రోజు ఎండు మిరపకాయలు, నిమ్మకాయ, అలానే కల్లుప్పు ఈ 3 వస్తువులు కలుపుకొని మీ ఇంట్లో పెద్దవారు అంటే తాతమ్మలు కానీ లేకపోతే నానమ్మలు లేకపోతే మీ యొక్క అమ్మగారు ఎవరైతే ఉంటారో స్త్రీలతో మంగళవారం రోజు దిష్టి తీపించుకొని వాటిని దూరంగా విసిరేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ చుట్టూ ఉన్నటువంటి స్త్రీ కళ్ళు అంటే చెడు స్త్రీ కళ్ళు కానీ చెడు స్త్రీల ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా ఖచ్చితంగా తొలగిపోవడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వృత్తి రీత్యా చేసేటువంటి ప్రయాణాల్లో కూడా లాభం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. ఇష్టదైవ దర్శనం, ఆరాధన చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.